ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. మై టాపిక్ ఈజ్ కూలుంబ్స్ లా అండి. కూలుంబ్స్ లాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కూలుంబ్స్ లా అండి. కూలుంబ్స్ లా కూలుంబ్స్ లా కూలుంబ్స్ లా అండి. అయితే ఈ కూలుంబ్స్ లానే మరొక పేరేంటి అంటే ఇన్వర్స్ స్క్వేర్ లా అండి. ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఓకే, అయితే కూలుంబ్స్ లా డెఫినేషన్ ఏంటి అంటే ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ repulsion between two stationary electric charges is directly proportional to the product of magnitude of the two charges and inversely proportional to the square of the distance between them. The force acts along the straight line joining the two charges is called Coulombs law అండి. ఇది డెఫినేషన్ అండి. అయితే డెఫినేషన్ మరొకసారి చూడండి. డెఫినేషన్ అండి. Definition: the force of attraction or repulsion between two stationary electric charges is directly proportional to the product of the magnitude of the two charges and is inversely proportional to the square of the distance between them, and the force acts along the straight line joining the two charges. దిస్ ఇస్ ద కూలుంబ్స్ లా. ఇది డెఫినేషన్ అండి. ఇది అందరికీ తెలిసిన డెఫినేషన్. అయితే ఈ కూలుంబ్స్ లాని ఈ డెఫినేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీ కెన్ కన్సిడర్ ద టూ చార్జెస్. ది ఫస్ట్ చార్జ్ ఈజ్ Q1 charge and second charge is Q2 charge. These two charges are placed some distance smaller. దిస్ ఈజ్ ద పాయింట్ ఏ అనుకోండి, దిస్ ఇస్ ద పాయింట్ బి అనుకోండి. పాయింట్ ఏ దగ్గర Q1 ఛార్జ్, పాయింట్ బి దగ్గర Q2 ఛార్జ్ని ప్లేస్ చేసాం. అయితే కూలుంబ్స్ లా అంటే ఏంటంటే ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ టూ స్టేషనరీ ఎలక్ట్రిక్ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టూ చార్జెస్. అంటే ఈ రెండు చార్జెస్ మధ్యలో యాక్ట్ చేస్తున్నటువంటి అట్రాక్షన్ ఫోర్సు లేదా రిపల్షన్ ఫోర్స్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ చార్జెస్కి ప్రపోర్షనల్గా ఉంటుందంట. అంటే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యాగ్నిట్యూడ్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ ఫోర్సెస్ Q1 Q2, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Q1 అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Q2. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఈ ఫోర్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్. And this is the equation number 2. From equation number 1 and 2 we get F is directly proportional to
magnitude of q1 and magnitude of q2 by r square. This is and ఈ ప్రపోర్షనాలిటీ తీయాలంటే ఏదో కాన్స్టెంట్ వాల్యూ పెట్టాలండి. సో దట్ కాన్స్టెంట్ వాల్యూ f ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ q1 q2 by r square. This is the force of attraction or repulsion between the two charges. That force is called as a Coulombs law. దాన్నే ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అని చెప్తారండి. ఓకేనా? రైట్, అర్థమైందండి. ఇది అయితే ఇక్కడ ఇక్కడ కే అంటే ఏంటి అంటే కే ఈజ్ ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండి. ఇక్కడ కే అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండి. ఆ కే అంటే ఏంటి అంటే వాల్యూ కే ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 అండి కే వాల్యూ. దీని వాల్యూ ఎంత అంటే 9 × 10⁻⁹ దాని వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూ. కే అనేది కాన్స్టెంట్ వాల్యూ. అసలు ఈ కాన్స్టెంట్ని ఎందుకు పెట్టాలి అంటే ప్రపోర్షనాలిటీ తీయాలంటే కాన్స్టెంట్ పెట్టాలి. కాన్స్టెంట్ ఎందుకు పెట్టాలి అంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్కి అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఈ మధ్యలో యాక్ట్ చేస్తున్నటువంటి ఫోర్స్ అనేది ఈక్వల్ అవ్వట్లేదు. అప్పుడు కూలంబ్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే దాన్ని ఈక్వల్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా 2 హ్యాండ్స్ ఉన్నాయండి. 2 హ్యాండ్స్ ఉన్నాయి. ఈ 2 హ్యాండ్స్లో ఈ వెయిట్లు రెండు ఈక్వలా అంటే కాదు. ఎందుకంటే ఒక హ్యాండ్లో పెన్ ఉంది. అప్పుడు ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఈ పెన్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాంటప్పుడే ఈక్వల్ అవుతుంది. అలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఏం చేస్తాం, ఇది ఇలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, లేకపోతే ఈ పెన్ని ఇలా మధ్యలో పెట్టచ్చు. దేర్ ఈజ్ సమ్ కాన్స్టెంట్ వాల్యూ, దట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ కే. ఆ కాన్స్టెంట్ వాల్యూ పెట్టినప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అర్థమైందండి? అది కాన్స్టెంట్ మీనింగ్. అయితే కాన్స్టెంట్ వాల్యూ 9 × 10⁻⁹ అండి. రైట్. అయితే ఇక్కడ ప్రపోర్షనాలిటీ ε0 ఈ ε0 అంటే ఏంటి అంటే ε0 అంటే పెర్మిటివిటీ అంటామండి. ఎప్సిలాన్ అంటే ఏంటి? పెర్మిటివిటీ అంటాం. పెర్మిటివిటీ అంటే ఏంటి? అంటే చూడండి, ε0 అంటే పెర్మిటివిటీ అంటాం. ఆ పెర్మిటివిటీ అంటే ఏంటి? పెర్మిటివిటీ అండి ఎప్సిలాన్ అండి. పెర్మిటివిటీ అంటే ఏంటంటే ది ప్రాపర్టీ ఆఫ్ ద మీడియం విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ ఈజ్ నోన్ యాజ్ ద పెర్మిటివిటీ. అంటే ఈ మీడియంలో ఈ రెండు చార్జెస్ అనేవి ఏదో ఒక మీడియంలో ఉంటాయి కదండి. ఆ మీడియం యొక్క ప్రాపర్టీ వలన ఏదైనా ఫోర్స్ జనరేట్ అయితే దాన్ని పెర్మిటివిటీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కూడా ఫ్రీ స్పేస్లో ఉన్నాయనుకోండి, ఆ ఫ్రీ స్పేస్ వల్ల వీటి మీద యాక్ట్ చేసినటువంటి ఫోర్స్. అర్థమైందా? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫోర్స్, అది పెర్మిటివిటీ అంటే. ఒకసారి డెఫినేషన్ చూడండి. ది ప్రాపర్టీ ఆఫ్ ద medium which influence the force between the charges is known as the permittivity ఎప్సిలాన్. ఫర్ ఫ్రీ స్పేస్కి అయితే ది పెర్మిటివిటీ ఈజ్ ε0తో ఐడెంటిఫై చేస్తామండి. ఇది కూలంబ్స్ లా అండి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే
వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఈ కూలంబ్స్ లాని ఎవరెవరు మెజర్ చేశారంటే ది ఫ్రెంచ్ సైంటిస్ట్ చార్లెస్ అగస్టైన్ అండ్ డి కూలంబ్ వీళ్ళిద్దరూ కలిసి మెజర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్నే కూలంబ్ ఫోర్స్ అని చెప్తారండి. ఓకేనా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ రెండు చార్జెస్ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుందండి. ఈ రెండు చార్జెస్ మధ్యలో కూలంబ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అండ్ అలాగే ఈ రెండు చార్జెస్ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా యాక్ట్ చేస్తుందండి. అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కూలంబ్ ఫోర్స్ కన్నా నెగ్లెక్టెడ్గా ఉంటుందండి. ఎందుకు అంటే రెండు ప్రోటాన్స్ మధ్యలో యాక్ట్ చేస్తున్నటువంటి కూలంబ్ ఫోర్స్ స్టేషనరీ ఫోర్స్ అనేది 10⁻36 టైమ్స్ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ది గ్రావిటేషనల్ ఫోర్స్ between charges can be neglected. Comparison with the electrostatic force. ఎందుకు అంటే ఈ ఎఫ్ అనేది ఇన్ ప్రోటాన్స్ 10⁻36 టైమ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ గ్రావిటేషనల్ ఫోర్స్. దిస్ ఈజ్ ద టోటల్ కూలంబ్స్ లా. ఓకేనా, అర్థమైందండి? దిస్ ఈజ్ ద టోటల్ కూలంబ్స్ లా. ఓకే, థ్యాంక్ యూ.